ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే కనుక వీరేం చేస్తున్నారు వీరు ఎరగని కనుక వీళ్ళు క్షమించండి అని చెప్పారు. అయితే మన విషయం కూడా మనం చేయాల్సింది ఏంటంటే క్షమించేటువంటి వారిగా మన జీవితం ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. ఇకపోతే కిందకు వస్తే ఇంకొక మాట చూడండి, జనాలు ఎలా ఉన్నారంటే కనుక ఏమన్నాడు, యేసు ప్రభు యొక్క వస్త్రాల కోసం వాళ్ళు చీట్లు వేశారంట. వేటి కోసం వేశారంట? యేసు ప్రభు యొక్క వస్త్రాల కోసం. పైన యేసు ప్రభు సిలువలు వేలాడుతూ ఉండి ప్రాణానికి మరణానికి మధ్యలో, జీవానికి మరణానికి మధ్యలో వేలాడుతూ ఉంటే వీళ్ళేమో సంతోషంగా హ్యాపీగా యేసు ప్రభు యొక్క వస్త్రాల కోసం వీళ్ళు చీట్లు వేశారంట. నిజంగా ఈరోజు చాలా మందికి ఉన్న దిగులు, ఈరోజు చాలా హ్యాపీనెస్ ఇదే. ఇంకో కొంతకాలానికి దేవుడు రాక వస్తుంది, చచ్చిపోతున్నాము, మరణిస్తున్నాము, లేకపోతే ఎక్కడికి వెళ్తే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాము, ఈ బాధ లేదు. కానీ ప్రతి ఒక్కరికి ఆస్తులు, ఇళ్ళు, అంతస్తులు ఇవన్నీ సంపాదించేమా లేవా, ఇవన్నీ మా పుణ్యం లేవా, రేపు ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఏం కలుసుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి తాపత్రయం ఆలోచన ఉంది. కానీ చస్తే ఎక్కడికి వెళ్తాము అనే ఆలోచన భూమి మీద ఎవరికి కూడా చాలా మందిలో లేవు. అయితే నాకు దేవుడు టైం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, మార్పు వచ్చింది. ఈ లోకంలో ఉన్నవాడి కోసం కాదు, కానీ నిత్య జీవం కోసం ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలి. నిజంగా యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించండి అని చెప్పాడు. నిజంగా యేసు ప్రభు క్షమాపణ గుణం కలిగి ఉన్నారు. మనం కూడా ఈ జీవిత దినాల్లో క్షమాగుణం కలిగి ప్రభువులు మనం ముందుకు కొనసాగిపోదాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.